మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. 8 years బ్యాక్ మా ఫ్రెండ్కి పెళ్ళైంది. పెళ్ళి అయినా ఒక 1.5 year ఏమో బాగున్నారు కలిసి. దాని తర్వాత అమ్మాయి రైల్వే ఎంప్లాయీలో మంచి జాబ్ కొట్టింది. ఇదేంద్రా అంటే ఇక అమ్మాయి డబ్బులకు ఆశపడి ఇక ఇంట్లోనే ఉండటం, తాగటం, ఈ అమ్మాయిని కొడుతుండే మా ఫ్రెండ్ గారు. మేము అప్పుడు చాలామంది చెప్పారు, పెద్ద పెద్ద కేసులు అయినాయి, కొట్టుకుపోయారు, అయినా కలిసి ఉంటాం, ఇంకా తాగరు అది అని చెప్పి. అమ్మాయి ఒక 1.5 year ఇంట్లో ఉంది అంతే. మిగతా 6.5 years అమ్మాయి రైల్వే ఎంప్లాయీ జాబ్ చేస్తుండే. అయితే దానికి సెంటర్లో ఏమైందంటే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని బాగా తాగి ఎంత 18 lakhs ఏమో అమ్మాయి ఖర్చు పెట్టి అమ్మాయి లోన్ తీసుకొని వీరికి బాగా చేసింది. వీడు 3 years ఏమో మంచిగా తాగుకున్నాడు. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ మళ్ళీ తాగుడు సురుగు చేసిండు. ఈ అమ్మాయి ఇక నాతో ఇంత నా వల్ల కాదని అమ్మాయి అదే రైల్వే ఎంప్లాయీ ఇంకో ఎంప్లాయీ తోటి పెళ్లి చేసుకుంది. డైరెక్ట్ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంది. వీళ్ళంతా ఏం చేశారు, అమ్మాయి మంచిది కాదని అమ్మాయి మీద కేసు పెట్టారు. ఎవరి తల్లిదండ్రులు, చుట్టాలు, గిట్టాలంతా అమ్మాయి మీద కేసు వేస్తే అమ్మాయి రిటర్న్ కేసు వేసింది. నా బొగుడు తాగుపోతాడు, 18 లక్షలు నాకు అప్పయింది, అయినా మనకి మంచి చేసినా, వాడు మంచి చేసినా కూడా మళ్ళీ తాగుతుండు, నా వల్ల కాదు ఆ అమ్మాయి కేసు వేస్తే కోర్టు కూడా అమ్మాయికి కేసు గెలిచింది, అమ్మాయి గెలిచింది. మా ఫ్రెండ్ గాడు అందరికి చెప్తాడు, ఇది పెద్ద లంజది, అది ఇది మోహన్ తీసిందని. వీడు ఆడదాన్ని మోసం చేసిండు, ఆడదాన్ని సొమ్ముతం తిని బతుకుతుండాడు. తిరిగి అమ్మాయి మీద కేసు వేసాడు. కోర్టు ఏం చెప్పింది, అరే అవులే కష్టపడాల్సింది నువ్వు, అమ్మాయి కాదు. అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పినావు, నువ్వు జీవితాంతం నేను ఇంట్లో పెట్టుకొని చూస్తా అని చెప్పినావు, పుల్లలు పెట్టుకొని చూస్తా అని చెప్పినావు. ఇప్పుడు ఏంటంటే ఒక 6.5 years అమ్మాయి సొమ్ము తిన్నాడు. రిటర్న్ అమ్మాయికి ఇవ్వాలి. ఈ చుట్టాలు గిట్టాలు అంతా ఏమంటారు తెలుసా, అమ్మాయి పెద్ద లంజది, దానికి తిరుగుడు సోకు, అందుకే మొగుడు ఇంట్లో పెట్టుకొని కూడా వేరేతో వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఒక పాప అమ్మాయికి. నేను అంటున్నా, ఈ చుట్టాలు గుట్టాలు బంధువులు వాళ్ళ అమ్మ నాన్న ఈ వీడియో చూస్తారు. చూస్తే ఒక పంజరి వచ్చిన మొడగుడు అందరు కలిసి, సిగ్గుందా, వీడు తాగబోతాడు మీ కొడుకు, అయినా అమ్మాయి 6.5 years కలిసి ఉందంటే ఎంతో గ్రేట్ అనుకోవాలి. మీకు సిగ్గుండాలి ఇంతనా, అర్థమైందా? ఓ మీరు వచ్చి నన్ను ఈ వీడియో చూసినాక ఏమైనా వేయచ్చు, వచ్చి నా మొడగుడు అందరు కలిసి, అర్థమైందా? ఏం బిగ్గలేరు మీరు. అమ్మాయి గ్రేట్. నా ఉద్దేశంలో అమ్మాయి ఎక్కడో ఉంది అమ్మాయి, అర్థమైందా? నీ కొడుకు ఉన్నాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.